సనాతన ధర్మం ప్రకారం చూసుకున్నట్లయితే శ్రావణ మాసం అనేది అత్యంత పవిత్రంగా భావిస్తారు. అసలు శ్రావణ మాసం అంటే ఏమిటి? దాని విశిష్టత ఏంటి అనే దాని గురించి అయితే మాకు తెలియచేయండి అమ్మా. మన సనాతన ధర్మ ప్రకారము ప్రతి మాసము, ప్రతి తిథి, ప్రతిరోజు చాలా పవిత్రమైనవే. అందులో ఇప్పుడు మనకి నడుస్తున్నది శ్రావణ మాసం కాబట్టి శ్రావణ మాసం గురించి సవివరంగా దాని విశిష్టత ఏంటి, ఏం చేయాలి, ఎవరెవరిని పూజించాలి అన్నీ నేను వివరంగా చెప్తాను. అయితే మాసాలలో శ్రావణ మాసం చాలా ప్రత్యేకత ఉంది. అంటే ఏ మాసానికి ఆ మాసమే ప్రత్యేకత ఉంటుంది. బట్ శ్రావణ మాసానికి మాత్రం మరొక ప్రత్యేకత ఏంటి అంటే ఈ మాసంలో శివకేశవుల్ని ఇద్దరిని పూజిస్తాము. జనరల్గా మనకి ఎలా ఉంటుంది, కార్తీక మాసంలో శివుడు, మాఘమాసంలోను మిగతా మాసాల్లోనూ విష్ణుమూర్తిని, ఆశ్వీజ మాసంలో అమ్మవారిని, ఇలా ఏ మాసానికి తగ్గట్టు ఆ మాసానికి ఏ దేవీ దేవతలకి తగ్గట్టుగా వారి ప్రత్యేకత ఉంది. కానీ ఈ శ్రావణ మాసంలో మాత్రము శివకేశవుల్ని, అమ్మవార్లని కూడా మనం ప్రత్యేకంగా పూజించుకుంటాము. అయితే అసలు ఈ శ్రావణ మాసం అని ఎందుకు వచ్చింది అంటే పేరు శ్రవణ నక్షత్రంలో చంద్రుడు అధిపతిగా ఉన్నాడు కాబట్టి శ్రావణ మాసం అని వచ్చింది. శ్రవణము అంటే దాని అర్థం ఏంటంటే ఆధ్యాత్మిక పరంగా శ్రవణము అంటే వినడము. తర్వాత ఈ శ్రవణ నక్షత్రము చంద్రుడికి అతి దగ్గరలో చేరువలో ఉండడం వల్ల మనకి శ్రావణ మాసము అని ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. అయితే ఈ మాసంలో అంటే మనం శ్రీమన్నారాయణుడి జన్మ నక్షత్రం ఏంటి? శ్రవణ నక్షత్రం. శ్రవణ నక్షత్రం అంటే అమ్మవారికి చాలా ప్రీతి. శ్రీమన్నారాయణుడు ఒక అవతారము, కలియుగ అవతారము వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి నక్షత్రం ఏంటంటే శ్రవణ నక్షత్రం. స్వామివారి నక్షత్రం అంటే అమ్మవారికి ఎందుకు ఇష్టం ఉండదు? అందుకని ఆ లక్ష్మీదేవిని ఈ మాసంలో మనం ప్రత్యేకంగా పూజించుకుంటామన్నమాట. మనకి అంటే ఇంకొకటి కూడా ఉందేరా, ఈ మాసంలో మనకి కృష్ణావతారము, హయగ్రీవ అవతారము కూడా ఈ మాసంలోనే జరిగాయని మన పురాణాలు, వేదాలు, మహర్షులు చెప్పడం జరిగింది. అయితే శ్రావణ మాసంలో ప్రతిరోజు విశిష్టమైనదే, ప్రతిరోజు పవిత్రమైనదే. ప్రతిరోజుకి ఏ రోజు ఏమేమి చెయ్యాలి, ఏ రోజు ఎటువంటి ఉపవాసాలు చెయ్యాలి, ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి, ఏ వారం ఏ దేవుణ్ణి పూజించాలి, దాని ప్రత్యేకతలు ఏంటి. అసలు ఈ శ్రావణ మాసంలో మనకి పండగలకి కొదవే లేదు. ఆషాఢం తర్వాత వచ్చిన మొట్టమొదటి మాసం ఈ శ్రావణ మాసం అనమాట. ఇందులో పెళ్ళిళ్ళు, పేరంటాలు అన్నీ ఆడవాళ్ళకి చేతి నిండా పని అయిన మంచి మాసము. దేవుళ్ళకి, ఇటు మనకి ఆడవాళ్ళకి కూడా చాలా అత్యంత పవిత్రమైన మాసం అనమాట. ఇది శ్రావణ మాసం విశిష్టత.